నమస్తే అందరికీ, అందరూ మంచిగున్నారా? ఈరోజు ఏంది వీడియో అంటే అసలు నేను బిర్యానీ చేద్దామని చెప్పేసి బాస్మతి రైస్ అయితే నానబెట్టినాక సడన్గా కొంచెం పని వచ్చి బాస్మతి రైస్ వేస్ట్ అవుతాయి అనేసి ఏం చేసినా కొంచెం మినపప్పు వేసి బాస్మతి రైస్ దోశలు అయితే చేస్తున్నాను అన్నమాట. అదే చూడాలి ఎట్లయితే ఆల్రెడీ పిండి అయితే పట్టి పెట్టినాం, పిండి పిలిచింది, దోశలు అయితే ఇట్లా వస్తున్నాయి అన్నమాట. చూసినారా, బాస్మతి రైస్తో దోశలు ఇట్లా వస్తున్నాయి. అసలు ఆ పని రాకపోతే నేను మంచిగా బిర్యానీ చేస్తుండే. ఆ పని వచ్చేసింది, నేను బిర్యానీ అయితే క్యాన్సిల్ చేసుకున్నాను. పని అంటే చాలా అలసిపోయాను అనమాట. ఇక బిర్యానీ చేసి ఓపిక లేకుండా మస్తు నిద్ర వచ్చింది, పడుకున్నా. అందుకే అనేసి ఇది బిర్యానీ పోయి దోశలకైతే వచ్చిందనమాట పిండి. అయితే పొద్దున చోలే నిండే కూర, చోలే కర్రీ చేసిన. సరే చోలే కర్రీ ఇంకా దోశలు, బాస్మతి రైస్ దోశలు, స్పెషల్ దోశలు ఎట్లుంటాయి అనేసి ఈ వీడియో అయితే తీసిన అనమాట. దోశలు చూసినారా ఎట్లా వస్తున్నాయి, అన్నీ ఇట్లానే వచ్చినాయి తెలుసా దోశలు. బాస్మతి రైస్తోని పర్ఫెక్ట్గా ఏం రాలేవు, వచ్చినాయి ఇట్లా వంకర తింకర వచ్చినాయి అనమాట. కానీ కర్రీ మాత్రం సూపర్ అయ్యింది, చోలే కర్రీ. నాకైతే దీని కాంబినేషన్ పూరి చేద్దాం అనుకున్నా, ఈవినింగ్ పూరి చేసి వీడియో పెడదామని అనుకున్నా, కానీ మొత్తం బిస్కెట్ అయ్యింది. అసలు బాస్మతి రైస్ నానబెట్టి నేను బిర్యానీ చేద్దాం అనుకుంటే అది పోయి దోశలు అయిపోయింది, దోశలు పోయి చోలే కూరకి పూరి చేద్దాం అనుకుంటే ఇప్పుడు చోలే దోశలు అయిపోయినాయి అనమాట. అట్లా అయ్యింది అనమాట. అయితే మస్తు నవ్వొచ్చింది, ఏంది ఇంత పెద్ద మిస్టేక్ ఎట్లా అయిపోయింది ఆయన. ఇక ఫుడ్ వేస్ట్ చేయొద్దు అనేసి ఇట్లయితే ట్రై చేసిన అనమాట నేను. కానీ దోశ చోలే కాంబినేషన్ మాత్రం చాలా సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. కూర బాగా టేస్ట్ అయిందనమాట. చోలే ఆలు చోలే వేసి చేసిన అనమాట. చాలా సూపర్ అయింది కర్రీ, చాలా మంచిగా ఉంది. కానీ దోశలు కూడా సేమ్ టేస్ట్ ఉన్నాయి, కాకపోతే దోశలు సరిగ్గా వస్తలేవు. కొంచెం పెంక చల్లగుండి వేసేస్తే మంచిగానే వస్తాయి దోశలు కూడా. కానీ సూపర్ అయితే అయింది, నాకైతే బాగా నచ్చింది నిజంగా. ఒకటి అనుకుంటే అన్నీ మనం అనుకున్నట్లయితే అది లైఫ్ ఎందుకు అవుతుంది, జీవితం ఎందుకు అవుతుంది కదా, అట్లా అయిందనమాట. అయితే ఫైనలీ బాస్మతి రైస్ దోశలు చేసిన అనమాట నేను. మీరు ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా మీకు, బాస్మతి రైస్తో దోశలు చేసుకొని తినడం? నాకైతే ఫస్ట్ టైం జరిగింది. కానీ దోశలు మాత్రం సూపర్ టేస్ట్ అండి. రైస్ ఒకటే కానీ తీయడానికి వేయడానికి రావట్లేదు అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోశలం ఒక చెట్టు మీద కోతులం కదా. బాయ్ అందరికీ.